లైన్ పివిఎం నాగజ్యోతి. ఈవిడ స్పోర్ట్స్ పర్సన్ అని మనం ఇవాళ ఇచ్చేస్తున్నాం, కానీ ఎడ్యుకేషనలిస్ట్ కూడా. ఈవిడ ఎంఎస్సి జువాలజీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఈడి చేశారు. స్కూల్ అసిస్టెంట్గా ఇంగ్లీష్లో జెడ్పిహెచ్ఎస్ రోలుగుంట కదా మేడం, రోలుగుంటలో చేస్తున్నారు. ఈవిడికి అనేకమైన అవార్డులు ఉన్నాయండి. ఎందుకు ఇంతవరకు మనం గుర్తించలేదో మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ నేపాల్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. అలాగే సింగపూర్, మలేషియా టోర్నమెంట్స్ లో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ లో మల్టిపుల్ గోల్డ్ మెడల్స్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, వీటిలో కూడా వచ్చింది. అలాగే బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఈవిడికి అనేకమైన అవార్డులు ఉన్నాయండి. స్పెషల్ ఆర్గోనియం ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మిలీనియం ఎక్సలెన్సీ అవార్డు వచ్చిందండి ఈవిడికి. అలాగే ఉగాది పురస్కారం పై ఫార్మర్ సీఎం అలాగే గవర్నర్ రోసయ్య గారి ద్వారా ఈవిడ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే వైశ్య లైమ్ లైట్ అవార్డు ఫర్ ఎడ్యుకేషన్ 2023లో వచ్చింది. అండ్ ఇన్ బెస్ట్ అథ్లెట్ 2024లో వచ్చింది. రీసెంట్లీ షీ గాట్ అన్ అవార్డ్ మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు కూడా వచ్చింది. ఈవిడికి రోజున మనం ఇచ్చే దీంతో పాటు ఈవిడికి ముందు వచ్చిన అవార్డులు గురు బ్రహ్మ, గురుదేవోభవ, ఆణిముత్యం, సేవా జ్యోతి, క్రీడా జ్యోతి, ఆచార్య దేవోభవ ఇలాంటి అవార్డులు ఇచ్చి ఈమెను సత్కరించారు. అండ్ ఈమెకి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈవిడ పేరు చాలా బుక్స్ లో రికార్డ్ చేశారు. ఈవిడ పేరుని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ పేరు నోట్ అయ్యింది. అలాగే బ్రిలియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉన్నది, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉంది, ఏషియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఉంది. అలాగే కార్లా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఈ అన్నింటిలో కూడా ఈమె యొక్క ప్రతిభను గుర్తించి ఈమె యొక్క పేరుని రికార్డ్ చేసి ఇచ్చారు. అయితే ఈ రోజున మా చైర్మన్ సన్యాసి పాత్ర గారు, బిఎస్టీ వీళ్ళందరూ కలిపి ఈ సంవత్సరం నుంచి నైపుణ్యం గల లైన్ మెంబర్స్ ని మనం ప్రతి రిపబ్లిక్ డేకి కూడా సన్మానిద్దామనే ఉద్దేశంతో ముందుగా మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ నాగజ్యోతి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున మనం సత్కరించడంతో మనం స్టార్ట్ చేశాం. కాబట్టి చైర్మన్ గారిని, అలాగే సీనియర్ మెంబర్ నారాయణరావు గారు, అలాగే జిఎంటి మెంబర్ మన ఇందిరా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా బొకేతో సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అలాగే శాలువాతో సత్కరించవలసిందిగా మొమెంటో బహుకరించవలసిందిగా మా చైర్పర్సన్ సన్యాసి పాత్ర గారిని కోరుతున్నాం. ఈమెకు ఈ అవార్డ్స్ తో పాటు మన లయన్స్ క్లబ్ ఈమెకు నవ్య క్రీడా జ్యోతి అనే అవార్డు తోటి ఈమెను ఈ రోజున సత్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.